నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల పట్టణంలోని శృంగారపురం ప్రాంతంలో ఉన్న కోదండ రామాలయంలో 3వ రోజు ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిట్టా శ్రీనివాసరావు హాజరై పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిట్టా శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రీరాముని ఆలయంలో ప్రతి సంవత్సరం అన్న సమారాధన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయానికి భక్తులు స్వచ్ఛందంగా విరాళాలు సమర్పించారు. స్థానిక శృంగారపురంలో వేయించేస్తున్నటువంటి అభయ కోదండరామస్వామి దేవస్థానంలో గత 27వ తారీఖు నుంచి రాముల వారి శ్రీరామనవమి ఉత్సవాలు బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 29వ తారీఖున అన్న సంతర్పణ కార్యక్రమం ఉంది. కాబట్టి 50 మంది ప్రజలు భక్తులందరూ కూడా విచ్చేసి ఈ అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదములు అన్న సంతర్పణ భోంచేసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మరీ ప్రార్థిస్తున్నాం. ఇట్లు దేవాలయ కమిటీ. బాపట్ల జిల్లా బాపట్ల టౌన్ లోని సెంటనరీ బాప్టిస్ట్ సియోను దేవాలయంలో ఈ రోజు ఆదివారం ప్రత్యేకంగా ప్రార్థనలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. ప్రతి ఆదివారం లాగే ఈ రోజు కూడా దేవాలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రార్థనలో పాల్గొన్నారు. బాపట్ల పట్టణ సమాజమంతటికి కూడా ఈ యొక్క మంగళవారం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సెంటనరీ బాప్టిస్ట్ సియోన్ పక్షాన చిన్నబిడ్డలు, సేవ సమాజం, యవనస్తులు, కాపర్లు, సంఘ పెద్దలు అందరం కలిసి ఈ యొక్క ర్యాలీ ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు మరి యెరూషలేము విజయ ప్రవేశం సందర్భంగా ఆ యొక్క పురస్కరించుకొని ఈ విధంగా ర్యాలీగా తిరుగుతూ ఉన్నాం. ఆయన ఇచ్చినటువంటి సమాధానము, ఆ సంతోషము, ఆనందము ప్రతి ఒక్కరికి కలగాలని, ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ మాటను ముగిస్తూ ఉన్నాను. ఢిల్లీలో ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది తెలుగుదేశం పార్టీ అని మాజీ కల్లు గీత కార్పొరేషన్ చైర్మన్ తాతా జయప్రకాష్ నారాయణ పేర్కొన్నారు. కర్లపాలెం ఐలాండ్ సెంటర్ లో తెలుగుదేశం పార్టీ 44వ వ్యవస్థాపక దినోత్సవం వేడుకలు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు బసవతారకం దంపతులకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసినటువంటి మహానుభావుడు. ఆయన 44 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో 45వ సంవత్సరం అడుగుడుతున్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ నలుదిశలో వ్యాపారించి ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఆయన చేసినటువంటి వినూత్న పథకాలు కూడు గుడ్డ నీడ అనే దాన్ని ₹2 కిలో బియ్యం, దోవతలు, అదేవిధంగా మన పక్కా గృహాలు అవి కూడా ఆయనతో పాటుగా మాండలిక వ్యవస్థ తీసుకొచ్చినటువంటి మహానుభావుడు. అదే స్త్రీలకి ఆస్తిలో సమాన ఆస్తి హక్కు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు చట్ట పద్ధతికి అసెంబ్లీలో పాస్ చేసి పార్లమెంట్ కి చట్టం చేయటానికి పంపించారు. ఏ రాజకీయ పార్టీ వచ్చినా ఈ అమరావతి రాజధాని కదలదు, ఇక్కడే ఉంటుంది అనే దాన్ని పటిష్టంగా చేస్తారు. అదేవిధంగా వచ్చే సంవత్సరానికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. అట్టడుగున్నటువంటి ఐలాండ్ సాగు కూడా, నీటి సాగు కూడా వెళ్లేటట్టుగా మనకందరికీ ఉపయోగపడింది. అదేవిధంగా ఇప్పుడు యువ నాయకుడు నారా లోకేష్ ఆధ్వర్యంలో వినూత్నమైన పథకాలు తీసుకొచ్చి మన పరిశ్రమలు తీసుకొచ్చినటువంటి ఘనుడు నారా లోకేష్ గారు. ఈ వీటితో పాటుగా మన బాపట్ల నియోజకవర్గం
ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ గారు, అదే విధంగా ఎంపీ గారు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ తెలుగుదేశం బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ చివుకుల దుర్గాప్రసాద్ శాస్త్రి మన సిటీ న్యూస్ తో కాసేపు మాట్లాడారు. అందరికీ నమస్కారం. నా పేరు చివుకుల దుర్గాప్రసాద్ శాస్త్రి, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ బాపట్ల. ముందుగా 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, యువనేత లోకేష్ బాబుకి, బాపట్ల శాసనసభ్యులు శ్రీ వేగేసన్ నరేంద్ర వర్మ గారికి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ 44 సంవత్సరాల నుండి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన కార్యకర్తలకు, అభిమానులకు, నాయకులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఎన్నో రాత్రులు, ఎన్నో ఒడిదుడుకుల మధ్య 44 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త నిలబడి ఈ రోజున మనం 44వ ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటున్న నియోజకవర్గ ప్రజలందరికీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, నాయకులకు ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ దుర్గాప్రసాద్ శాస్త్రి, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్, బాపట్ల. ఓకే, థ్యాంక్ యూ. బాపట్ల పట్టణంలోని రామకృష్ణపురం 1వ వార్డులో ఉన్న శ్రీ 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 మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ప్రాంతీయ భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు. ఆలయంలో ఉదయం నుంచి వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించగా భక్తులు భక్తిభావం వెలువరిసింది. స్థానిక రామకృష్ణాపురం శ్రీ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి చెట్టు దగ్గర రాముడు వారి విగ్రహ ప్రతిష్ఠ కోసం గ్రామ ప్రజలు సహకరిస్తామని కోరుతున్నారు. ఒకటి. రెండు, ఈ కార్యక్రమం నాకు 57 సంవత్సరాలండి. నా చిన్నతనంలో శ్రీరామ వారి పట్టాభిషేకం జరగటం నా కళ్ళారా నేను చూశాను. గత 30 సంవత్సరాలు నా కళ్ళారా చూశాను. ఈ గ్రామంలో మన ఇంటిలో ఉన్న వ్యర్థ పదార్థాలు అనగా ప్లాస్టిక్, పాత ఇనుము, ప్లాస్టిక్ పైపులు, పాతవి పనికిరావని మరియు పాత పుస్తకాలు, పేపర్స్ ఇచ్చి మనకు ఇంటిలోకి పనికి వచ్చే కొన్ని రకాల వస్తువులను పొందవచ్చని కర్లపాలెం ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. శనివారం కర్లపాలెం మండలంలో ఉన్న కర్లపాలెం ఉన్నత పాఠశాల విద్యార్థులకు స్వచ్ఛరథం యొక్క ఉపయోగాలను విద్యార్థులకు తెలియపరిచారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టి మీ గ్రామాల్లో ఉన్నటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా అట్టపెట్టెలు కానీ, పుస్తకాలు కానీ, అదేవిధంగా ఇనుప వస్తువులు, పేపర్లు, అగ్గిపెట్టెలు, ప్లాస్టిక్ బాటిల్స్, గాజు బాటిల్స్, స్టీల్ వస్తువులు అలాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ఈ స్వచ్ఛరథం దగ్గరికి తీసుకొస్తే ఈ స్వచ్ఛరథం దగ్గర మీరు చెప్పినటువంటి ఐటమ్స్ అన్ని కూడా తీసుకొని ఆ కొబ్బరి నూనె బాటిల్, అదేవిధంగా సరుపు ప్యాకెట్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి, ఇవన్నీ కూడా ఈ కాటా వేసి ఇవన్నిటిని కూడా దానికి సంబంధించి మీరు ఏవైతే వస్తువులు ఇస్తారో, సపోజ్ ఇనుముందనుకో 20 రూపాయలు, 1 కేజీ 20 రూపాయలు, ఆ 20 రూపాయలకు సంబంధించిన వస్తువులు దీంట్లో మీరు తీసుకోవచ్చు. అదేవిధంగా బుక్స్ తీసుకొచ్చారనుకో 10 రూపాయలకి 1 కేజీ బుక్స్ 10 రూపాయలకి. మీరు 10 కేజీ పుస్తకాలు తెచ్చి ఇచ్చారనుకో, పాత పుస్తకాలు కేజీ పాత పుస్తకాల విలువ 10 రూపాయలు. ఆ 10 రూపాయలకు సంబంధించిన వస్తువులు ఇక్కడ ఏవైతే ఉన్నాయో కొబ్బరి నూనె బాటిల్స్, సర్ఫ్ ప్యాకెట్స్, బట్టల సబ్బులు, ఒంటి సబ్బులు, పేస్టులు, షాంపులు, ఉల్లిపాయలు, టూత్ బ్రష్లు, పెన్నులు, గోధుమ పిండి, వేరుశనగ గుళ్ళు, మినప గుళ్ళు, కందిపప్పు. అతివేగం ప్రమాదకరమని కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సబ్ బ్రాంచ్ చైర్మన్ ఎనుకొల్ల పోలీసరావు అన్నారు. కర్లపాలెం మండలంలో ఆదివారం చింతాయపాలెం కేపీ స్కూల్ దగ్గర ప్రమాదం జరిగింది. అందులో దెబ్బలు తగిలిన దేవకొండ సాంబాయిను వెంటనే స్థానిక ఎంపీటీసీ లక్ష్మణ్ కోటేశ్వరరావు స్పందించి అంబులెన్స్ లో బాపట్ల ఏరియా ఆసుపత్రికి తరలించడం వల్ల ప్రమాదం తప్పింది. ఈ సందర్భంగా కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ పోలీసరావు మాట్లాడుతూ వేగంగా ప్రయాణం చేయటం, హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయటం ప్రమాదకరమని ఆయన తెలిపారు.
అతి వేగముగా ప్రయాణం చేయటం అనేది ప్రమాదకరం. మరి ఈరోజు కర్లపాలెం మండలంలో ఆదివారం చింతాయపాలెం దగ్గర జరిగిన యాక్సిడెంట్, దేవరకొండ సాంబయ్య అనే వ్యక్తి స్కూటీ మీద వస్తుండగా యాక్సిడెంట్ జరిగింది. మరి ఆ సమయంలో ఉన్న దగ్గరలో ఉన్న ఎంపీటీసీ లక్ష్మణ్, తాలూరి కోటేశ్వరరావు ఇద్దరు స్పందించి సకాలంలో ఆయన్ని అంబులెన్స్లో మరి బాపట్ల ఏరియా హాస్పిటల్కి తరలించారు. ఏదేమైనా ప్రజలు మరి వారి యొక్క పనుల అడావుడిలో వేగం మర్చిపోయి స్పీడ్గా వెళ్తున్నారు. స్పీడ్ అనేది ప్రమాదము. స్పీడ్ తగ్గించుకోండి. ప్రయాణం చేసేప్పుడు ద్విచక్ర వాహనాలు తప్పనిసరిగా హెల్మెట్లు వాడండి. స్థానిక కర్లపాలెం పోలీస్ స్టేషన్ వారు కూడా ఈ హెల్మెట్ మీద అవగాహన మీద అనే కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రత్యేకంగా ఈరోజు కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సబ్ బ్రాంచ్ ద్వారా ఆరోగ్యవంతమైన సమాజానికి రెడ్ క్రాస్ కృషి చేస్తుందని మండల ప్రజలందరూ కూడా ఇది గమనించి వేగాన్ని తగ్గించి మరి హెల్మెట్లు ధరించి ప్రయాణం చేయాలని కోరుకుంటూ మరి ఈ సూచనలన్నీ కూడా ద్విచక్ర వాహనాలు మరియు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల గ్రామాల్లో ఆదివారం ఉదయం ఎంతో భక్తి శ్రద్ధలతో మటలాదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సండే స్కూల్ విద్యార్థులకు తల్లిదండ్రులు ఈత మట్టలు తెరిచి వాటిని రకరకాలుగా పూలతో ప్రత్యేకంగా అలంకరించి జై జయ క్రీస్తు ధ్యానాలతో ప్రత్యేక పాటలు ఆలపిస్తూ టీన్మార్ సౌండ్లతో గ్రామ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా నేడు ఆదివారం ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు రోటరీ క్లబ్ బాపట్ల అధ్యక్షులు విజయంలో శ్రీనివాసరావు తెలిపారు. రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల మరియు కేర్ ఆయుర్వేద అండ్ ప్రకృతి హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. విజయలక్ష్మీపురంలోని రోటరీ కళ్యాణ మండపం నందు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శిబిరం కొనసాగుతుంది. ఈ శిబిరంలో అనుభవజ్ఞులైన వైద్యులు పాల్గొని సాధారణ ఆరోగ్య పరీక్షలు, ఆయుర్వేద చికిత్సలకు సంబంధించిన సలహాలు అందించారు. నమస్కారం అండి. కేర్ యోగా న్యాచురోపతి మెడికల్ కాలేజ్ మరియు హాస్పిటల్, కేర్ ఆయుర్వేదిక్ హాస్పిటల్, పిట్లవానిపాలెం, బాపట్ల జిల్లా. ఈ రోటరీ క్లబ్లో ఈరోజు ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగిందండి. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ఉచిత వైద్య శిబిరం జరుగుతుందండి. ఇందులో మేము ఉచిత వైద్య సలహాలు ఇస్తున్నాము.
అలాగే ఉచిత ఆయుర్వేద మందుల్ని పంపిణీ చేస్తున్నాము. దాంతోపాటుగా న్యాచురోపతికి సంబంధించి ఉచితంగా డైట్ చార్ట్స్ అవి ఇస్తున్నాము. ఈ యోగాకి సంబంధించిన కొన్ని ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయడానికి పేషెంట్స్కి మేము డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తున్నాము. కాబట్టి అందరూ బాపట్ల వాసులందరూ కూడా ఈ అవకాశాన్ని బాపట్ల మరియు కేర్ ఆయుర్వేద హాస్పిటల్ పిట్లవానిపాలెం ఇద్దరు సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత మెడికల్ క్యాంపులు ఇక్కడ రోటరీ విజయలక్ష్మీపురం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి చాలామంది కూడా ఈ ఆయుర్వేదం దీని గురించి తెలుసుకోవడానికి ప్లస్ దాని గురించి వాళ్ళ గతంలో కూడా ముందు వాడుతూ ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఈ కేర్ హాస్పిటల్కి వెళ్ళి అయితే వారు పెట్టారనే విషయాన్ని తెలుసుకుని ఇక్కడికి ఎక్కువ మొత్తంలో రావటం జరిగింది. వారి అందరికీ కూడా డాక్టర్ గారి యొక్క సూచనలు సలహాలు ఇస్తూ వారికి కావాల్సినటువంటి మందులు కూడా ఉచితంగా ఈరోజు సప్లై చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని, ఆయుర్వేదాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకునే విధంగా ఉండాలని ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన కేర్ సంస్థ నుంచి వచ్చినటువంటి వైద్యులు అయినటువంటి డాక్టర్ల గారికి మరియు వారి సిబ్బందికి, మా రోటరీ క్లబ్ సభ్యులకు అందరికీ కూడా రోటరీ క్లబ్ బాపుల తరఫున పరచూరు మండలం పరచూరు గ్రామంలోని బొమ్మల సెంటర్ లో ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. తదుపరి క్యాంప్ ఆఫీస్ లో ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు మాట్లాడుతూ తెలుగువారి కోసం, తెలుగు ప్రజల కోసం ఆ రోజుల్లో అన్న నందమూరి తారక రామారావు పేద ప్రజల కష్టాలు ఇక ఉండకూడదని ముందు చూపుగా 6 నెలల్లో తెలుగుదేశం పార్టీని స్థాపించి పేద ప్రజల కోసం కిలో ₹2 పథకాన్ని ప్రారంభించారు. మన ఆంధ్ర రాష్ట్రానికి, తెలుగు జాతికి ఒక అద్భుతమైన ఘట్టానికి అవకాశం జరిగింది. అదే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు యొక్క ఆలోచనకి, ఆశయాలకి ఈ పేద ప్రజలు, ఈ సమాజం, తెలుగు జాతి పట్ల వారి ఉన్న అకుంఠిత భావానికి నిదర్శనంగా తెలుగు వారికి ఒక ప్రత్యేక రాజకీయ పార్టీ ఉండాలి. తెలుగు వారి పరిపాలన వారి చేతుల్లోనే ఉండాలి. ఢిల్లీ ప్రజల రాష్ట్రంలో పరిపాలన జరిగితే మనకి గుర్తింపుతో పాటు అవకాశాలు కూడా పోతాయి. ఈ తెలుగుదేశం మంత్రాలలో వారి కంటి రెప్పలాగా చూసుకునే ఒక రాజకీయ వేదిక ఉండాలి. అందులో సాధారణ సమాజంగా రైతులు, రైతు కూలీలు, బలైన వర్గాలు, ముస్లిం మైనారిటీ సోదరులు, దళిత బిడ్డలు. తెలుగుదేశం పార్టీ 44వ వ్యవస్థాపక దినోత్సవాన్ని నియోజకవర్గ కేంద్రం వేమూరులో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే నక్క ఆనందబాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తొలుత స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ 44 ఏళ్ల సుదీర్ఘ కాలంలో తెలుగుదేశం పార్టీ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని ప్రజా సంక్షేమమే పరమావధిగా భావించి ముందుకు సాగుతుందన్నారు. ఏళ్ళు అప్రతిహతంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ
ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారి అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మార్చి 29 ఒక సుదినం. ఈ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా తెలుగు జాతి మర్చిపోలేనటువంటి రోజుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండొచ్చు, ప్రతిపక్షంలో ఉండొచ్చు, కానీ ఇది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి రోజు. తెలుగు వారి కోసం ఒక పార్టీ ఉద్యమించినటువంటి రోజు. ఆ రోజు 1982 మార్చి 29 అప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నటువంటి పాలకులు అనుసరిస్తున్నటువంటి విధానం. బాపట్ల జిల్లా పరచూరు నియోజకవర్గం చినగంచ మండలం సంతరావూరులో తెలుగుదేశం 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు లోగడ కష్టపడ్డ వాళ్ళందరికీ సత్కారం చేశారు. ఎన్టీఆర్ సేవలను కొనియాడారు. తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ అని సంతరావూరు సొసైటీ డైరెక్టర్ మరియు మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు శ్రీమతి యార్లగడ్డ లక్ష్మి మాట్లాడారు. అందరూ కూడా దీన్ని చూసి నేర్చుకొని పార్టీలో డిసిప్లిన్ గా క్రమశిక్షణ కలగడం అనే దాని గురించి ఉద్దేశంతో పెట్టిన కార్యక్రమం ఇది. పెట్టింది లేకపోతే ఫీజు అవ్వద్దు. కొంతమందిని పిలవలేదని అనుకోమాకండి దయచేసి. తప్పుగా అన్ని మంచి మనసుతో తీసుకుంటాం. ప్రతి విషయాన్ని మంచి మనసుతో తీసుకొని ఎందుకు ఆడుతున్నావు? పైకి వస్తువు వేసేసావా? వీడియో ఫోటో రెండు వస్తున్నాయి. నేర్చుకోవాలి. సురేష్ అన్న ఇల్లు నా పార్టీ ప్రెసిడెంట్ వెళ్ళవేందన్నా. వీడియో ఫోటోలు రెండు వస్తున్నాయి. విగ్రహంతో వస్తుంది వీడియో విగ్రహం మొత్తం. ఒకసారి అందరు చేతులు పైకి అందరు పైకెత్తండి. మధ్యలో చివరిన ఒకసారి ఈయన స్లోగన్స్ ఏంటి? ఏ స్లోగన్స్ ఏం రావట్లా. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల సంక్షేమం కోసం అండగా నిలిచి పేదల అభ్యున్నతి కోసం దీక్ష చేస్తూ దుర్మరణం పాలన వంగవటి మోహనరంగ పేరుతో కోస్తా ప్రాంత ప్రజలకు గుర్తుండే విధంగా కాజా వద్ద నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్ కు వంగవటి రంగ వారధిగా నామకరణం చేసి ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధిని చాటుకోవాలని బాపట్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గంటా అంజుబాబు డిమాండ్ చేశారు. ఆదివారం బాపట్లలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వంగవీటి మోహన్ రంగ గారు కాంగ్రెస్ లో అతని పాత్ర, అదేవిధంగా హరిజన, బీసీ మైనార్టీలకి అండగా ఉంటూ నిత్యము జనంలో ఉంటూ పేదవాళ్ళ కోసం నిరాహార దీక్ష చేస్తూ దుర్మరణ పాలైన రంగా గారి పేరును కొత్తగా హైవేని నిర్మిస్తున్నారు. దానికి రంగా వారధిగా నామకరణం చేయాలి. కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు, రంగా గారి హైవేని నిర్మిస్తున్నారు,
దానికి రంగావార్తిగా నామకరణం చేయాలి. కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు, రంగా గారికి విపరీతమైన జనాలు వస్తారు, మరి ఆ రోజు చనిపోయే ముందు రోజు ఊరికి 10 మంది వచ్చినా కాపాడుకునేవాళ్ళు కదా అని. నేను ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఆ రోజు మనిషిని కోల్పోయాం, కనీసం రంగా గారి పేరునైనా మరి ఈరోజు మీ ప్రభుత్వము మీ చేతుల్లో ఉంది. మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ ఫ్లైఓవర్కి రంగా గారి వారధి అని పెట్టి విజయవాడకి కానీ ఈ కోస్టా ప్రాంతం మొత్తానికి అతను కాంగ్రెస్ పార్టీకి కానీ మరియు పేద ప్రజలకు చేసిన అంజబాబు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం కారణం ఏంటంటే, ముఖ్యంగా మరి రాబోయే రోజుల్లో ఈ అమరావతికి దగ్గరలో ఉన్నటువంటి ఫ్లైఓవర్ల నిర్మాణం వీళ్ళు జరుగుతూ ఉన్నాయి. వీటికి జిల్లాలకి పేర్లు పెట్టలేకపోయినా కానీ కనీసం రహదారులకైనా సరే రంగా గారి పేరు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ నుంచి బాపట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే రంగా గారు బడుగు బలహీన వర్గాలకి మరి అండగా నిలబడి తన ప్రాణాలు కోల్పోయినటువంటి మహోన్నతమైన వ్యక్తి. ఆయన యొక్క బాటలో నడిచే విధంగా మరి ఇప్పుడు ఊపిదిద్దుకుంటున్నటువంటి రాజకీయ నాయకులు వారి యొక్క భావాలు, వారి యొక్క పనితీరు, వారిని ఆదర్శంగా తీసుకుని పనిచేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు, అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తి. ఆ ఉద్దేశంతోనే ఆ రోజు ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేసి మరి రాజకీయంగా ఎత్తిగావించబడ్డాడు. కావించబడి ఆంధ్రప్రదేశ్లోనే రంగా గారికి ఒక వైబ్రేషన్ గా రంగా గారి పేరు చెప్తే అన్ని కులాల్లో. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పిలుపు అందుకుని ఏ ఆశ లేకుండా కేవలం తెలుగు జాతి కీర్తి గౌరవం కోసం టీడీపీ పార్టీలోకి వచ్చిన ఈ మహానుభావులే నేడు తెలుగుదేశం పార్టీకి అసలైన పునాదులు అని బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మరాజు అన్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవానికి స్వర్గీయ నందమూరి తారక రామారావు 1982 మార్చి 29న స్థాపించిన తెలుగుదేశం పార్టీ నేటితో 44 వసంతాలు పూర్తి చేసుకుని 45వ ఏట అడుగుపడుతున్న సందర్భంగా ఆదివారం బాపట్ల నియోజకవర్గంలో ఉత్సవాలు జంబరానంటాయి. బాపట్ల ఎమ్మెల్యే వేగిసిన నరేంద్ర వర్మరాజు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. वयन्ते अस्योमे निर्मान् प्रदीपान्यो सरथमारजन्तो हरिषमानासो दृशितामृत्वः ఈసారి ఫోటో ఈ బాపట్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసాం ఈ రోజు మనందరం. అది కూడా చిన్నగా ఎగరేలా. కొంతమంది ఉన్నారు ఇక్కడ గెలవటం చాలా కష్టం, వీడు వ్యాపారంలో కాసిన డబ్బులు సంపాదించుకుని తెలుగుదేశం పార్టీలు ఇంత ఖర్చు పెడుతున్నాడు అని కొంతమంది లేదు ఇంటింటి తిరుగుతున్నాడు, ఈసారి గెలుస్తాడు. కొంతమంది ఉన్నారు గెలుస్తాడేమో కానీ బాగా గెలిస్తే 3000 కాదంటే 4000 అని. ఇంకొంతమంది మరీ రోజు మనతో చీరలు పంచుతూ తిరిగేవాళ్ళు మాత్రం బాగా గెలిస్తే 8000 10,000 అన్నారు. కానీ దగ్గరగా 72-73,000 ఏళ్ళకి ప్రతి ఇంటికి అమ్మ అక్క చెల్లి అంటూ చేతులు పట్టుకుని మీ ఆశీస్సులు అందించదమ్మని చీర పెట్టి మరీ ఓట్లు అడిగారు. 9 నెలలు రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8:30-9 వరకు 4:30. శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా కిరాణా మర్చెంట్స్ దాతల సహకారంతో కర్లపాలెం పాత యూనియన్ బ్యాంక్ వద్ద సీతారాముల పందిరిలో మద్దుల నాగభూష, శంక రమేష్ సరస్వతి, వి సాయి మణికంఠ సంయుక్త దంపతులు సత్యనారాయణ స్వామి వ్రత పూజలు చేశారు. అనంతరం 2000 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
బాపన జిల్లా చీరాల విఠల్ నగర్ మన్నా ప్రార్థన మందిరం రెవరెండ్ సురేష్ ఆధ్వర్యంలో మట్టల ఆదివారంను ఘనంగా నిర్వహించారు. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో అందరికీ వందనాలు. చీరాల మరలా ప్రార్థన మందిరం తరపున మట్టలాదివారం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ మట్టలాదివారం ఎందుకు చేస్తారంటే యేసుక్రీస్తు వారు 4 దినాల క్రితం చనిపోయిన లాజరుని బ్రతికించారు. అలాగే ఆయన యెరూషలేము పట్టణానికి వచ్చారు. ప్రజలకు తెలుసుకుని బ్రతికించిన యేసుని చూడటానికి, బ్రతికిన లాజరు చూడటానికి ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళు ఖర్జూరపు మట్టలు తీసుకొని వచ్చి ప్రభుని యెరూషలేము వీధుల్లో ఊరేగించారు. అలాగే మేము కూడా ప్రతి సంవత్సరము ఈ యొక్క చిన్న బిడ్డలు మన్నా చర్చి యవనస్తులను కలిసి ఈ మట్ల ఆదివారం ఊరేగింపు చేస్తూ మరి మా గ్రామంలో తిరిగి మా గ్రామ ప్రజల క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. కనుక మరి బాపన జిల్లా చీరాల 31వ వార్డు మాజీ కౌన్సిలర్ సల్లూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జెండా పడతల జోహార్ ఎన్టీఆర్, వద్దిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వద్దిల్లాలి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, వద్దిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వద్దిల్లాలి మధులూరు మాల్కొండ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. ఈరోజు 31వ వార్డులోనే టీడీపీ పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారి సారథ్యంలో ఆయన ఆదేశాల మేరకు 31వ వార్డులో గత సంవత్సరంలో కూడా ఇక్కడ దిమ్మిగట్టి ఫ్లాగ్ ఎగరేయడం జరిగింది, టీడీపీ జెండాని. అదేవిధంగా మద్దులూరి మాలకొండయ్య గారి ఆధ్వర్యంలో చీరాల మున్సిపాలిటీలో అనేకమైన అభివృద్ధి సంక్షేమాలు
ఇస్తున్న తరుణంలో ప్రజలందరూ ముక్తకంఠంతో ఆయన వైపు చూస్తున్నారు. రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా 33 వార్డులు మద్దులూరు మాలకొండయ్య గారు కైవసం చేసుకుంటారు. కైవసం చేసుకున్న తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారికి 33 వార్డులు కౌన్సిలర్లని గిఫ్ట్గా ఇస్తాడు. దాన్ని బట్టి మద్దులూరు మాలకొండ జిల్లా కేంద్రమైన బాపట్ల పట్టణంలో పెద్ద ఎత్తున క్రైస్తవ సోదరులు ఘనంగా మఠల ఆధ్వర్యం వేడుకలు నిర్వహించారు. యువతి యువకులు ఈత మట్టలు చేబూని యేసుక్రీస్తును కీర్తిస్తూ పెద్ద భారీ ఊరేగింపు చేశారు. జెరూసలంలో గాడిదపై యేసు ప్రభును ఊరేగింపు చేసిన విధంగా ఈత మట్టలతో ఊరేగింపు చేశారు. కొన్ని రోజుల ముందు యేసు ప్రభు శిలువపై మరణానికి ముందు ఆయన లోకముకు వచ్చారు. చెప్పండి. నా పేరు దాసరి మనోహర్. నేను ఎలియాఫ్ చర్చి నరాసెట్ చర్చికి చెందినవాడు. ఈరోజు యేసుక్రీస్తు వారిని ఊరేగించిన శుభజనంగా మనం గుర్తించవచ్చు. ఉప్రేడేకు ముందు మరి పస్కా పండగకు ముందు యేసుక్రీస్తు వారిని పుర వీధుల్లో పట్టిపిల్లలు యవనస్తులు పెద్దవారు మరి ఈత మట్టలతో మరి గాడిద మీదను ఎక్కించి యేసు ప్రభువుని ఊరేగించినారు. దావీదు మహారాజుకి హోసన్న జయము, దేశాన్ని రాష్ట్రాన్ని రక్షించడానికి యేసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చారు అనేటువంటి దానికి సూచనగా యేసుక్రీస్తు వారిని ఈరోజు ఊరేగిస్తూ మట్టలతో ప్రభువును సన్నుతించినటువంటి ఈ దినమును మనందరం శుభదినంగా ఈరోజు జరుపుకుంటా ఉన్నాము. ఇంకా కొద్ది దినాల్లో యేసుక్రీస్తు వారిను సిలువ వేసే సందర్భంగా యేసుక్రీస్తు వారిని ఈ విధంగా గాడిద మీద ఎక్కించి ఆయన నాడు యెరూషలేము వీధుల్లో మరి పుర వీధుల్లో ఆయన్ని ఊరేగించినారు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క మరణానికి ముందుగా యేసుక్రీస్తు వారు మన కోసం మనందరి కోసం ఈ లోకంలోకి వచ్చాడనే దానికి గుర్తుగా సాదృశ్యంగా యేసుక్రీస్తు వారిని ఈ విధంగా యెరూషలేము పుర వీధుల్లో ఊరేగించినటువంటి ఈ యొక్క మట్టల ఆదివారంను అనేక మంది మరి ఈ యొక్క మట్టలతో మరి యేసుక్రీస్తు వారిని ఊరేగిస్తూ దావీదు మహారాజుకు హోసన్న జయము ప్రభువు స్తుతింపబడుగా కానీ నినాదాలతో ఆ యెరూషలేము వీధుల్లో స్తుతించిన ఈ దినాన్ని దేశమంతటా కూడా ప్రపంచమంతటా కూడా శుభదినంగా పాటిస్తూ ఈ విధంగా యేసుక్రీస్తు వారిని పుర వీధుల్లో ఊరేగిస్తూ ఉన్నారు. కాబట్టి మనందరూ కూడా యేసుక్రీస్తు వారిని నిజమైన దేవుడు అని తెలుసుకొని ఆయన రక్షణను అంగీకరించి ఈ లోకంలో మారు మనసు రక్షణ పొందే విధంగా మీ అందరినీ ప్రభు పేట ఆహ్వానిస్తా ఉన్నాము. మరి వందనాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.